Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. భీమిలిలో బాహుబలి సెట్ అదిరిపోయింది కదా. నిజానికి భీమిలి ఎగువపేటలో గ్రామాభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు వాళ్ళ ఊరికే ఇంకాస్త పేరు తీసుకురావాలి, ఒక బ్రాండ్గా మారిపోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బాహుబలి సెట్ ఇది. సో ఎంత అత్యద్భుతంగా ఉంది అంటే నిజంగానే మళ్ళీ ఏదో సినిమా షూట్ జరుగుతుందేమో అనే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ఆ సెట్, బాహుబలి సినిమాకి సంబంధించినటువంటి మూవీ సెట్ ఎట్లా ఉండేదో మొత్తం అదే థీమ్తో ఇక్కడైతే ఈ వినాయక చవితి మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వినాయక స్వామి వారిని కొలువు తీర్చడం కూడా జరిగింది. సో శ్రీధర్ గారు ఉన్నారు. దీనికోసం ఎన్ని రోజుల పాటు కాదు, ఎన్ని నెలల పాటు కష్టపడాల్సి వచ్చింది అని. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే చాలా వండర్ఫుల్గా వచ్చింది అవుట్పుట్. సో దీని వెనకతల ఆయన కష్టం కొన్ని నెలలుగా శ్రమించటం వల్ల ఇంత మంచి అవుట్పుట్ రావటమే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంతమంది చేయాల్సినటువంటి టీం వర్క్. బట్ ఆయన మాత్రం మా ఊరికి ఏదైనా మంచి పేరు ఇంకా రావాలి, అందరూ చెప్పుకోవాలి, ఇలా గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేస్తున్నామని ఒక థీమ్తో అందరినీ అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెట్ అయితే ఆయన చాలా వరకు హార్డ్ వర్క్ చేశారు. సో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. శ్రీధర్ గారు, ఎన్నాళ్ళు పట్టింది? నేనైతే ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు మేడం అన్నారు? సుమారు ఇదైతే 8 నెలల కాలం పట్టిందండి చేయడానికి. చివరిగా దీన్ని కంప్లీట్ చేయడానికి, పెయింటింగ్ చేయడానికి, ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారు ఈ స్టెప్స్ అవి చేయడానికి సుమారు కమిటీ వాళ్ళందరూ కలిసి 20 రోజులు కృషి చేసి ఈ ఫినిషింగ్లు కానీ ఇవన్నీ చేయడంలో సహకరించారండి. అంటే ఒక సంవత్సరానికి భక్తుల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో మన ఊర్లో ఈసారి ఏ బొమ్మ పెడతారో, ఎలాంటి సెటప్ వేస్తారో, ఎలాంటి సెట్ వేస్తారో, ఎన్ని రోజులు ఉంచుతారో, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్. సో ఎవ్రీ ఇయర్ మీరు ఒక థీమ్తో వెళ్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఏంటి? ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మేము వేసింది మైసూర్ ప్యాలెస్ అనే సెట్ వేయడం జరిగింది. ఇదే ప్లేస్లో 5 years బిఫోర్ వేసాం అనమాట. కొన్ని కారణాల వల్ల అయితే చేయడం జరగలేదు. మళ్ళీ ఈ సంవత్సరం మా గ్రామాభివృద్ధి సేవా సంఘం మా పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించి మాకు సపోర్ట్ చేసి ఇక్కడ ఈ ప్లేస్లో వేయడానికి అయితే మాకు సహకరించారనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే వినాయకుడు అనేది చిన్న విగ్రహం పెట్టినా పెద్ద విగ్రహం పెట్టినా ఆయనకి ఇవ్వాల్సిన పూజ అదే చేస్తాం. కానీ చూపర్లని ఆకర్షించే విధంగా చెయ్యాలి. మా కమ్యూనిటీలోనైతే చాలామంది టాలెంట్ ఉండే పర్సన్లు ఉన్నారనమాట. మాకు ఫస్ట్ టైం పొక్కళ్ళ అప్పారావు గారు ఈ ప్లేస్లోనే ఆయన మండపాలు కట్టేవారు మేము చిన్నప్పుడు. తర్వాత మేము చూస్తూ పెరిగింది అలిపిల్లి చంటి గారు అయితే ఇలాంటి ఆకర్షణీయమైన పందిర్లు అనేవి చేసేవారు అనమాట. వాళ్ళు చూస్తూ మేము పెరిగాం. అంటే ఇలా మేము కూడా చేసి మా గ్రామానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం అయితే ఇక్కడ ఇది చేయడం జరిగిందనమాట. ఇంత డీటెయిలింగ్గా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సెట్ చూస్తే మళ్ళీ అందరికీ రివీల్ అవుతుంది బాహుబలి సినిమా. సో మీరు ఇదంతా సెట్ చేయడానికి, ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిలింగ్ చేయడానికి ఎన్నిసార్లు చూసారు? ఏం రెఫరెన్స్ తీసుకున్నారు? సినిమానే చూసామండి. ఎందుకంటే మేము గూగుల్లో సెర్చ్ చేసిన సర్టెన్ ఇమేజెస్ లేవు, బ్లర్ అయిపోతున్నాయి. సినిమాని చూసి స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము మా ఇమాజినేషన్ ప్రకారం మేమైతే చేయడం జరిగింది అనమాట. అది ఓకే. సో ఒక్కసారి మనం థీమ్ ని డీటెయిల్ చేద్దాము. ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది మనకి ఇక్కడ ఉంటుంది కదా సినిమాలో ఏదైతే మనకి గేట్ అది ఉంటుందో ఇది ఎంట్రన్స్ అనమాట. లోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో యాక్చువల్లీ రానా గారిది ఉంటుంది. రానా గారి విగ్రహం ప్లేస్ మేము ప్రభాస్ గారిని పెట్టాం అనమాట.
మిగతాదంతా సేమ్ సినిమాలో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ప్రతిదీ ఏ చిన్న పార్ట్ కూడా వదలకుండా ప్రతిదీ డీటెయిల్గా చేసాం. ఈ గుడి అయితే మీరు చూసుకోవచ్చు, చిన్నదాన్ని కూడా ప్రతి స్టెప్ కూడా అది ఫినిషింగ్గా చేసాం అనమాట. ఇందులో కూడా ఏ మిషనరీ కూడా వాడలేదండి. ప్రతి మెటీరియల్ ఏం యూస్ కార్డ్బోర్డ్ షీట్ అండి, జస్ట్ ఒక పలచని షీట్ ఇది. ఓన్లీ బేసిక్ మాత్రమే ప్లైవుడ్ వాడడం జరిగింది అనమాట. ప్రతి పార్ట్ కూడా హ్యాండ్తో కట్ చేసింది, ఏది కూడా మిషన్ వాడడం అనేది జరగలేదన్నమాట. చాలా మంచి గ్రేట్ స్కిల్ ఉంది మీకు. సో ఒక్కరు నేను చేయగలను ఇన్ని రోజుల అంటే సంవత్సరానికి వచ్చి ఒక పండుగలో మనం ఒక 10 రోజులు చేసే ఉత్సవాల్లో 9 నెలలు దాదాపు మీరు 8 నెలలు కష్టపడ్డారు. ఒక 20 డేస్ అవుట్పుట్ వర్క్కి మొత్తం 8 నెలల 20 రోజులు పట్టింది. అంత టైం ఎలా స్పెండ్ చేయగలిగారు? చేసామండి, ఎందుకంటే ఇప్పుడు మా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో చాలామంది కళాకారులు ఉన్నామండి. అదేంటంటే పై స్థాయికి వెళ్ళాలంటే ఏదో గట్టిగా చేస్తే తప్ప అది పై స్థాయి దాకా వెళ్ళదు. సో అందువల్ల అంటే ఇది గ్రామానికే పరిమితం అవ్వకూడదు, మా గ్రామం పేరు నలుమూలలా విస్తరించాలని మెయిన్ ఆ సంకల్పంతో ఇది చేసాం. మిగతా కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి దీన్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారనమాట అండి. అంటే ఎందుకు మరి బాహుబలి సెట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? గ్రాండ్నెస్ కోసమా? అవునండి, ఇప్పుడు ఎందుకంటే బాహుబలి హైప్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు రీ రిలీజ్ కూడా చేస్తున్నారు, ఇది 10వ సంవత్సరం సందర్భంగా. అది ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనమాట అనే ఉద్దేశం అనమాట. మాకు కూడా ఏంటంటే మా కళాకారులకి ఏంటంటే మాకు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అయితే కోరిక ఉంది. ఈ సెట్ చేస్తే ఆయన వరకు వెళ్ళి ఏదైనా మాకు అవకాశం కల్పిస్తే మాకు కొన్ని కుటుంబాలు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని మా కోరుకుంటున్నాం అనమాట. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్? అసలు ఇంత చాలా వండర్ఫుల్గా వచ్చింది అవుట్పుట్. నాదైతే BA చేశానండి. నేను మల్టీమీడియా చేసి యానిమేషన్ కోర్స్ అది నేర్చుకున్నాను, 3D అంతా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆర్ట్ వర్క్ అనేది ప్యాషన్ అనమాట, చెయ్యాలని. అది నాకు ఎంత హైట్ వరకు వచ్చింది ఇది? సుమారు 10 అడుగుల హైట్ అండి, మీరు చూసుకోవచ్చు. స్లాబ్ అనేది 12 అడుగులు, సుమారు 10 అడుగుల వరకు మేము దీన్ని చేసాం అనమాట. విత్ 14 అడుగులు అండి, ఇదేమో లోతు 13 అడుగులు, హైట్ ఏమో 10 అడుగులు. ఓకే. సో ఇంతటికి ఇప్పుడు ఈ సెట్ చూడడానికి ఇంకా ఎన్ని రోజులు అవైలబిలిటీ? అంటే సుమారు మేమైతే 21 డేస్ అనుకున్నాం అనమాట. ఫస్ట్లో పెట్టాలి, ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, చూడాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఏంటంటే గ్రహణం అనేది ఉంది, ఉంచకూడదని మాకు ఎవరైతే కొంతమంది చెప్పారు పంతుల్లో. సో మనం శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళి మంచి కార్యక్రమం చేస్తూ ఊరికి ఏది ఇంకా జరగకూడదు ఇలా ఏవి కూడా అని దీన్ని మరి ఇంకా 9 రోజులు అంటే శనివారం దీన్ని నిమజ్జన కార్యక్రమం అనుకుంటున్నామండి. ఇప్పటికే వస్తున్నటువంటి వారి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా రెస్పాన్స్ ఉంది. ఏంటంటే ఒక ట్రెండ్ మారింది, వినాయక చవితి అనేటప్పటికి ఇంట్లో పూజలు త్వరగా చేసేసుకొని మన ఊర్లో ఏమైనా డిఫరెంట్ వెరైటీ వినాయకుళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూడాలి అని. సో ఇప్పుడు ఏంటంటే ఊర్లు కాస్త వేరే ప్రాంతాలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి మరి అక్కడ ఏమైనా కొత్త థీమ్ ఉంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగువపేట గ్రామంలో మేము చేసే వినాయక పందిని చూడడానికి రాత్రి 12 గంటల నుంచి జనం రావడం మొదలెడతారండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు మేము చేసే ప్రతి పండుగ కూడా ప్రతిసారి కూడా వీళ్ళు ఏదో కొత్తదనాన్ని ముందుకు తీసుకొస్తారు, ఏదో పరిచయం చేస్తారు, కొంచెం డిఫరెంట్గా చేస్తారండి. అదైతే మాకు ఆనవాయితీగా వస్తుంది, ఇంకా మేము దీన్ని కంటిన్యూ చేసుకొని వస్తున్నాం. నాకు ముందు ఈయన అల్లిపిల్లి చంటి గారండి, ఈయన ఇన్స్పిరేషన్గా అనమాట. అంటే ఈయన పందిర్లు చేసేవారు, మేము కూడా ఇలా చేసి గ్రామానికి పేరు తేవాలి అని తర్వాత నుంచి మేము మొదలు పెట్టాం అనమాట, కంటిన్యూ అవుతుంది అనమాట. అదే మా ఈ సెట్కి ఎంత ఖర్చు అయింది? సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అది కూడా మా నాన్నగారు స్పాన్సరింగ్ పెట్టారనమాట. ఓన్గా కొంత పెట్టారు, మిగతాది కమిటీ వాళ్ళు సహాయం అందించారనమాట. సో ఓకే, మీ కష్టం దీని ద్వారా కూడా మీ టాలెంట్ అందరికీ తెలియాలి. సో మూవీ ఇండస్ట్రీలో కూడా సినీ ఇండస్ట్రీలో కూడా ఒక అవకాశం వస్తే వీ కెన్ ప్రూవ్. మేము కూడా మా కమ్యూనిటీ నుంచి ప్రూవ్ చేసుకోవడానికి మత్స్యకారుల కమ్యూనిటీ నుంచి రెడీగా ఉన్నాం. అవునండి, మేము మత్స్యకారుల్లో కూడా అంటే మత్స్యకారులు అనేసరికి చాలా మందికి చిన్న చూపుగా ఉంటుంది, వీళ్ళు ఇంకే ఇదే వాళ్ళు అదే అనుకుంటారు. మాలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు అయిన ఉన్నారు. అలాగా ఆర్ట్ పరంగా కూడా మేము రాణించాలని అయితే అనుకుంటున్నాం. దానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఈ వీడియోని పై స్థాయికి తీసుకెళ్ళి మాకు ఏదైనా అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. 100% ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కరు చాలా ఆశ్చర్యంగా చాలా బాగా చేశారంటున్నారు. మీ కష్టం ఇందులో కనపడుతోంది. ఎందుకంటే 8 నెలల పాటు శ్రమించి ఒక థీమ్తో వినాయక ఉత్సవాలు చేయాలి, మన ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకురావాలనే కాన్సెప్ట్తో వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నం రియల్లీ హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్గా అనిపిస్తోంది. సో మీరు దూర ప్రాంతాల్లో ఉండి భీమిలో వచ్చి చూడలేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ అవ్వాలంటే కామెంట్ బాక్స్లో వీళ్ళు చూపించిన ఈ టాలెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి వాళ్ళని ఊరికి కూడా ఒక పేరు వస్తుంది అంటే ఇక్కడ కమిటీ మెంబర్స్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ అంతా బాగా కనబడుతోంది. మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు?
అంటే ఇక్కడ రుద్ర బాయ్స్ అనే టీం ద్వారా ఇక్కడ ఇదంతా అవుతుందండి. దీంట్లో ఏంటంటే కారి శ్రీధర్, అలా మల్లెపల్లి చంటి ఇలాంటి కళాకారులు ఏంటంటే ఎప్పుడూ కూడా బయటపడుతుంటారు అనమాట. ఎప్పుడైతే వినాయక చవితులు కానీ దసరా మహోత్సవాలు కానీ చేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్టు టాలెంట్ని బయట తీయాలనే ఆలోచనతో ఏంటంటే వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని వారికి ఏదైతే ప్రదర్శించాలనుకుంటున్నారో ముందుగానే ప్రిపేర్ అయ్యి తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ స్టేజ్ మీద పెట్టే ప్రతిదీ కూడా హైలైట్ అవుతుంది. ఎందుకంటే మాలో ఉన్న కళాకారుల్ని అందరం కూడా బయటికి తీసుకొచ్చి ఆ కళలను అందరికీ చూపించాలని ఒక ఆలోచన ఒకటి, తర్వాత సినీ ఇండస్ట్రీస్ కూడా మా వాళ్ళు కూడా ఉపయోగపడతారనే ఆలోచనతో ఒకటి ఉంది. దానివల్ల మత్స్యకారుల్లో చులకన భావన వినేటప్పుడు కూడా మాలో కూడా అనేకమైన కాంపిటీషన్ ఎగ్జామ్స్లు కానీ చాలా దాంట్లో ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మా వాళ్ళు కూడా చాలామంది మత్స్యకారులు కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. దీంట్లో కూడా హార్ట్ రంగంలో కూడా రాణించాలి, సినీ రంగంలో కూడా రాణించాలనే అభిప్రాయంతో ఒక మంచి సెట్ వేయాలని సంకల్పించారు. ఆ రుద్ర బాయ్స్ కూడా ఎప్పటికప్పుడు అర్ధరాత్రి అనుకుంటా 20 రోజులు కూడా కంటిన్యూగా దీని మీద ఫైట్ చేసి అంటే దగ్గరకు వచ్చింది పండుగ అనే ఉద్దేశంతో దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ పనిచేస్తారు. దీంట్లో కళాకారులు అయితే మరి చెప్పక్కర్లేదు, ఇద్దరు కూడా చంటి కానీ మరి శ్రీధర్ కానీ చాలా ఎక్కువ కష్టపడ్డారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ బాయ్స్ చేసే టాలెంట్ అంతా కూడా ఇప్పుడు ఈ నగరం అంతా కాకుండా స్టేట్ లెవెల్లో కూడా చూస్తాం. ఎందుకంటే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా అంతా కూడా ఏంటంటే హర్షిస్తుంది. ఎందుకంటే ఈ కళా నైపుణ్యం అనేది వేయడం అనేది కాకుండా చూపర్లకు ఆకట్టుకునే విధంగా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఒక సెల్ఫీ తయారు చేసే విధంగా ఉంది. సినిమా సెట్టింగ్ కంటే సినిమా సెట్టింగ్ మనం చూడలేదేమో కానీ ఇక్కడ సినిమా సెట్టింగ్ అంటే అద్భుతంగా ఒక హ్యాండ్ వర్క్తో చేసి ఒక మిషనరీ కూడా ఉపయోగించుకుంటా వాళ్ళు ఉన్న టాలెంట్ చూస్తే ఎవరైనా సరే అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఎవరు వచ్చి చూసినా ఎవరు చేసినా సరే అద్భుతంగా చాలా చక్కగా చేశారు. నైపుణ్యం మీలో కూడా ఇంత నైపుణ్యం ఉందనే విధంగా మా గ్రామానికి మా ఊరికి పేరు తెచ్చే విధంగా చేసినటువంటి కళాకారులకి అలాగే మా రుద్ర బాయ్స్కి కూడా ఎప్పుడు కూడా మేము అండదండలు ఇస్తాం. ఎందుకంటే వారు ఇంకా టాలెంట్స్ చూపించి ప్రతి సంవత్సరం కూడా ఇంకా మంచి చేయాలనే ఆలోచనతో మా ప్రోత్సాహం కూడా ఎప్పుడు కూడా ఉంటుంది అనేది మీ ద్వారా మీ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం.